తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం చెలరేగింది. ఎమ్మెల్సీ కవిత జోరు పెంచారు. రాష్ట్రంలో కొత్త పార్టీ పెడతారనే ఊహాగానాల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత మరోసారి జోరు పెంచారు. బీఆర్ఎస్ లోని అగ్రనేతలే టార్గెట్ గా ఆమె విమర్శన అస్త్రాలు సంధించారు. ఇవాళ కవిత మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడుతూ దేశం బయట సోషల్ మీడియా, మొబైల్ ఫోన్లు పెట్టుకుని తనపై కొందరు కుట్రలు చేస్తున్నారన్నారు. ఆ తెలివితేటలు ప్రతిపక్షాలపై చూపించండి, తనపై కాదని వితవు పలికారు. నాకు నీతులు చెబుతున్న వాళ్ళంతా నీళ్ళ వివాదంపై మాట్లాడితే బాగుంటుందని ధ్వజమెత్తారు. ట్విట్టర్ లో ట్వీట్లు చేస్తే సరిపోదని, క్షేత్రస్థాయిలో వెళ్లి ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని కేటీఆర్ ను ఉద్దేశించి కామెంట్ చేశారు. ఆడబిడ్డ మీద పేడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తే ఏం రాదని, తాను అసలే మంచిదాన్ని కాదని నోరు విప్తే తట్టుకోలేరని అన్నారు. కేసీఆర్ ను నడిపించేంత పెద్దోళ్ళ మీరు అంటూ కవిత ఫైర్ అయ్యారు. ఇక పార్టీ సోషల్ మీడియా తనను టార్గెట్ చేసిందని, తప్పుడు వార్తలు రాస్తే పార్టీ ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. తన డిమాండ్ ఒకటేనని, లేఖను ఎవరు లీక్ చేశారో చెప్పి తీరాలన్నారు. కేసీఆర్ కు నోటీసులు ఇస్తే ఎందుకు నిరసనలు చేయడం లేదని అన్నారు. అదే మరో నేతకు నోటీసు ఇస్తే ఎందుకు హంగామా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను వాళ్ళలాగా చిచోర రాజకీయాలు చేయనని, హుందాగా ఉండే వ్యక్తినని అన్నారు. బీఆర్ఎస్ పార్టీని ఎలాగైనా బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను జైల్లో ఉండగానే పార్టీని బీజేపీలోకి విలీనం చేసే కుట్ర జరిగిందని, ఆ ప్రతిపాదనను తన వద్దకు తీసుకువస్తే విలీనం వద్దని చెప్పానని అన్నారు. అదే విధంగా తాను జైలుకు వెళ్లేటప్పుడే పార్టీకి రాజీనామా చేస్తా అని అన్నానని, వద్దని వారించారని గుర్తు చేశారు. తాను రాసిన లేఖను లీక్ చేసిన వారిని పట్టుకోమంటే తనపై గ్రీకు వీరులు దండెత్తారని కామెంట్ చేశారు. పార్టీ చేయాల్సిన పనులు జాగృతి తరపున తాను చేస్తున్నానని, కోవట్టులో ఉన్నప్పుడు ఎందుకు పక్కన పెట్టడం లేదని పార్టీ అధినాయకత్వాన్ని ఆమె ప్రశ్నించారు. బీఆర్ఎస్ లో కేసీఆర్ ఒక్కరే నాయకుడని, పార్టీలో ఇంకెవరూ నాయకత్వాన్ని తాను అంగీకరించబోనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఒక మునిగిపోయే నావ అని, కాంగ్రెస్ తో రాయబారాలు జరిపే అవసరం తనకు లేదన్నారు. తనకు కేసీఆర్ కు మధ్య దూరం పెంచే కుట్ర జరుగుతుందని ఆమె, తాను పార్టీకి దూరం అయితే ఎవరికి లాభమో అందరికి తెలుసునని, కావాలనే తనను ఎంపీ ఎన్నికల్లో ఓడించారని కవిత సంచలన ఆరోపణలు చేశారు.